హైదరాబాద్లో సర్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియలో బిఎల్ఓలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా బిఎల్ఓలు గేటెడ్ కమ్యూనిటీల దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు సరైన విధంగా స్పందించట్లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో సర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపడుతుంది, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, మేము పార్టీ ఇప్పటికే దాదాపుగా 3-4 మీటింగ్లు కండక్ట్ చేసింది. వరుసగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తుంది. సర్ విషయంలో ఇతర రాష్ట్రాల్లో చాలా అన్యాయం చేస్తున్నారంటూ కూడా బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీకు ఇప్పటి వరకు సరుకు సంబంధించిన విషయంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి, బిఎల్ఓ నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? అందరికీ నమస్తే. జనరల్గా ఓటు అనేది ఒక హక్కుగా కాకుండా ఇది ప్రజాస్వామ్యానికి ఒక పునాది. ఇది సో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎవ్రీ 20 yearsకి జరిగేటువంటి ప్రాసెస్. ఇది డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్. 2002లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. వేరే రాష్ట్రాలలో దాదాపు 7 కోట్ల ఓటర్స్ తొలగించడం జరిగింది. అంటే ఆ ప్రాంతాల్లో వారికి అవగాహన లేకపోవడం కానీ, లేకపోతే ఫామ్ సబ్మిషన్లో కానీ పట్టించుకోకపోవడం కానీ, ఇటువంటి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వాళ్ళు ఆ యొక్క ప్రాసెస్ని క్లోజ్ చేయడం వల్ల దాదాపు లక్షల్లో కోట్లలో ఓట్లు కోల్పోవడం, దాని ద్వారానే అధికారం పోవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణలో పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 25 నుండి ఆల్మోస్ట్ 12 days అవుతుంది. సో తెలంగాణలో చాలామంది కూడా పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వివిధ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రక్రియను సక్సెస్ఫుల్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతారు. బట్ ఒక పార్టీ లీడర్లో అధికారుల వల్ల కాదు, ఇది ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత, మన ఒక రెస్పాన్సిబిలిటీ అనే విధంగా ప్రజలు కూడా రియాక్ట్ కావాలి. మీరు ఇందాక అంటున్నారు గేటెడ్ కమ్యూనిటీస్లో కొంతమందిని ఎలౌ చేయట్లేరు అని. అసోసియేషన్స్ కూడా దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇది కళ్యాణ్ నగర్ కాలనీలో అసోసియేషన్ పెద్దలు వీళ్ళు పార్టీ మెంబర్స్. ఇందులో కొంతమంది పార్టీ వ్యక్తులు అయినప్పుడు కూడా చాలామంది ప్రజలు కూడా అసోసియేషన్ చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ కానీ మధురానగర్ కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని కాలనీ అసోసియేషన్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా హెల్ప్ డెస్క్లు పెడతా ఉన్నారు, పార్టీ తరఫున పెడతా ఉన్నాం. సో ఇక్కడ ఎటువంటి అర్హుడైనటువంటి ఓటు మిస్ కాకుండా చూడాలనే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలా. ఇక్కడ చూస్తూ ఉన్నారు చాలామంది పబ్లిక్ కూడా వచ్చి మాకు ఫామ్ అందలేదు, మా ఫామ్ ఏ రకంగా ఫిలప్ చేసుకోవాలని పబ్లిక్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా మనకు షార్ట్ టైం ఉంది. సో వీలైనంత మీ మీడియా ద్వారా నేను పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక లీడర్ వల్లనో, ఒక బిఎల్ఓ వల్లనో, ఒక బిఎల్ఏ వల్లనో ఇది సక్సెస్ఫుల్ కాదు. మీరు కూడా దీనిలో భాగస్వాములు అయితేనే మ్యాక్సిమం మనము అర్హుడైన ఓటర్స్ని మనం కాపాడుకోగలుగుతామని మీ ద్వారా చెప్తా ఉన్నాను. చాలామంది 2002కి బిఫోరు, ఇప్పుడు హైదరాబాద్లో 2002కి బిఫోరు 40-50 లక్షల మంది జనాభా ఉండేది. ఇప్పుడు 1.5 కోటి మంది జనాభా అయినారు. చాలామంది మైగ్రెంట్స్ వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి సెటిల్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వారికి గతంలో ఓటు లేకపోవడం, ఇప్పుడు వాళ్ళు 3 రకాలుగా మనకు ఫామ్స్ సబ్మిట్ చేసే అవకాశాలు కల్పించినారు. సో కొన్ని ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేసుకున్న అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ ప్రీవియస్ డేటా కూడా వాళ్ళు 2002 డేటా కూడా పెట్టుకొని ఓటర్కి ఇబ్బంది కాకుండా కూడా ఆఫీసర్స్ కానీ, మా బిఎల్ఓస్ కానీ, బిఎల్ఏస్ కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. సో అందరు కూడా మీ మీడియా ద్వారా నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే, అందరు కూడా భాగస్వాములు కండి ఈ ఎస్ఆర్ ప్రక్రియలో. ఇది మన ఓటు, మన బాధ్యత, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి మన అందరిమైనది. కేవలం ఒక పొలిటీషియన్, ఒక అధికారి మీద వాళ్ళు చూసుకుంటారన్న ఆలోచనతో ఉండొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ. ఇక్కడ పర్టికులర్గా ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్లో పంపిణీకి సంబంధించిన గడువు ముగిసింది. మీ దగ్గర మొత్తం కూడా 100% ముగిసిందా? జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు 99.99% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి. 7 to 8% ఫామ్స్ విత్ ఫిల్అప్ అయి డిజిటలైజ్ కూడా అయినాయి. ఇంకా అధికారులు, బిఎల్ఎస్, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ఫామ్ హెల్ప్ డెస్క్లు పెట్టి ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో 99% ఫిల్అప్ ఫామ్ సబ్మిట్ అయినట్టు అధికారుల ద్వారా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. మేజర్గా మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ బిఎల్ఓలు చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళు చాలామంది ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఐడెంటిఫై చేయలేకపోతున్నామని, ఉన్నటువంటి వారిని మాత్రం మ్యాక్సిమం వాళ్ళని కలిసి ఫామ్ సబ్మిట్ చేసినామని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇక్కడ, ఎందుకంటే చాలా పెద్ద స్లమ్,
పొద్దున్న లేపగానే వివిధ పనులపైన వెళ్ళిపోతుంటారు. వాళ్ళ కొద్దిగా ఫామ్ ఫిల్అప్ చేసే దాంట్లో ఇబ్బంది ఉందనేది అధికారుల దృష్టికి, మా పార్టీ కార్యకర్తల దృష్టికి కూడా వస్తూ ఉన్నది. వీలైనంత వరకు మనము హెల్ప్ డెస్క్లు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ నుండి, ఎలక్షన్ కమిషన్ నుండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బిఎల్ఏస్ అందరు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఫామ్స్ కంపల్సరీ వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేసే విషయంలో హెల్ప్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటివి గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. సర్ ప్రక్రియ కంటే ముందు ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గానికి సంబంధించిన ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తరహా పరిస్థితి నిజంగా కనిపిస్తుందా గ్రౌండ్ లో? అంటే ఒక వర్గం అని కాదు, మన బాధ్యతగా మనం పట్టించుకోకపోతే మనం ఓడిపోతుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కన్నా ముందు ఇక్కడ 1,70,000 మందిని మ్యాపింగ్ చేయడం జరిగింది. మొన్న 25th కన్నా బిఫోర్ ఇదివరకు జరిగినప్పుడు అందులో 1,00,000 మంది ఓటర్స్ మ్యాప్ చేయడం జరిగింది. 70,000 అనామలీస్, అంటే మిస్టేక్. నవీన్ యాదవ్ నవీన్ సేమ్ ఓటు నాదే, యాదవ్ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేదంటే దాన్ని డౌట్ఫుల్గా పెడుతున్నారు. దానికి మనం ప్రూఫ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఆ ఓటు యాక్సెప్ట్. సో అట్లా 70,000 మంది కంటికి కనిపించే ఓట్లనే అనామలీస్ కింద పెట్టినారు. సో అది మనం కరెక్ట్ చేసుకుంటే ఆ ఓటు కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే అది కూడా పోతుంది. సో ప్రజలందరూ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా తొలగిపోయే అవకాశం ఉంది. సో దాన్ని ఒక వర్గాన్ని కాదు, మన ప్రజలందరూ ఒక వర్గమై దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 25th వరకు టైం ఉంది. రీచ్ అవుతారా టార్గెట్? మీరు అన్ని కూడా కంప్లైంట్ చేయగలుగుతారా? ట్రయింగ్ అవర్ బెస్ట్. మేము కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, అధికారులు కానీ వాళ్ళు వీలైనంత కష్టపడుతున్నారు అర్హుడైనటువంటి ఓటు మిస్ కాకుండా. సో ఇంకా దీన్ని అగ్రెసివ్గా వెళ్ళాలని మేము కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి టీంని కూడా హైర్ చేసినాము ఈ ఫామ్ ఫిల్అప్ చేయడంలో. సో వీల్ ట్రై అవర్ బెస్ట్. అర్హుడైనటువంటి ఓటరు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటు మిస్ కాకుండా వారి ఫామ్ ప్రాపర్గా ఫిల్అప్ అయ్యేటట్టు, వాళ్ళు ఓటర్ లిస్టులో వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికైతే బిఎల్ఓలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెప్తున్నారు. అయితే ఇది ఒక అధికారితోనో లేకుంటే ఒక ఎమ్మెల్యేతో అయ్యే పని కాదు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు ప్రయత్నం చేయాలి. వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ ముందుకు వచ్చి బిఎల్ఓలను స్వాగతించాలంటూ కూడా కోరుతా ఉన్నారు. సాధ్యమైనంత వరకు కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు.